ఎంఎస్ఎన్ సంబంధించి సంజీవయ్య కాలనీలో ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు బీజేపీ సంబంధించిన నాయకులు ఉన్నారు. నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారితో మాట్లాడి ఒకసారి హెల్త్ క్యాంప్ ఎలా నడుస్తుంది ఏంటి అనే విషయం చర్చిద్దాం ఒకసారి. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి అసలు హెల్త్ క్యాంప్ సంజీవయ్య కాలనీలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఎంఎస్ఎన్ కంపెనీ వల్ల వెలువడే ఏదైతే విషవాయువులు అవి ఉన్నాయో దాన్ని పీల్చుకోవడం వల్ల మా కాలనీ దగ్గర ఉంది కాబట్టి దాని హెల్త్ ఏమైనా పాడైందా లేదా అనేది తెలుసుకోనికి హెల్త్ క్యాంపులు ఇంతవరకు గత 10-15 సంవత్సరాల నుంచి కంపెనీ నడుస్తున్నా కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆర్గనైజ్ చేయలేదు. ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసినాం, వాళ్ళతో కొట్లాడినాం, అన్నీ చేసిన తర్వాత మొన్న ఒక దసరా తర్వాత ఒకరోజు ఇంకా పెద్ద ఎత్తున చేస్తే దానివల్ల ఆ రోజు ఫలితమే ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల వాళ్ళు చెప్తున్నారు ఏంటనంటే ఇక్కడ ఉన్న కొన్ని డిసీజ్ పేరు కానీ ఒకవేళ వచ్చేస్తే దాని వాళ్ళకి మేము క్యూర్ చేస్తాము, తప్పకుండా వాళ్ళకి పెద్ద ఖర్చులు మేము పెట్టుకోగలుగుతాం అని చెప్పేసి అని ఎంఎస్ఎన్ కంపెనీ చెప్తా ఉంది. అని అంటే మాకు సంబంధించి మా కంపెనీకి వాళ్ళ వెలువడిన వ్యర్థ పదార్థాల నుంచి ఏదైతే వాయు కాలుష్యం నుంచి ఏదైతే ఉందో మాకు సంబంధించి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే కానీ మేము మాదే బాధ్యత అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నిజంగా ఇప్పటివరకు ఏదైనా అట్లాంటి హెల్త్ ఇష్యూస్ అయ్యాయా ఇంతకుముందు? ఇప్పుడు కాలనీలో ఒక నలుగురికి క్యాన్సర్ అనేది భూతం, క్యాన్సర్ అనే పెద్ద రోగం వచ్చి ఇప్పటికీ ఒక నలుగురు వాళ్ళ పేర్లు చెప్తారు. పొట్ట వెంకటేష్ మరియు పొట్ట పుష్ప మరియు ఇంకో ఇద్దరు ఉన్నారు. వారికి క్యాన్సర్ వచ్చింది. వారిని ఎలాగ ట్రీట్మెంట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి క్యాన్సర్ అంటే మన ఇక్కడ బసవ తారక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి రవాణా ఖర్చులు వాళ్ళు కొట్టాడితే కానీ అదే వాళ్ళు పోరాటం చేయలేము. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఎంఎస్ఎన్ అనేది పెద్ద కార్పొరేట్ సంస్థ. వాళ్ళకి ఏమైనా కానీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అపోలోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉండే నిరుపేద కుటుంబాల మధ్యలో కంపెనీ అనే ఒక కాలుష్యభూతాన్ని పెట్టి మా ప్రాణాలతోని వాళ్ళు సొమ్ము చేసుకొని మా ప్రాణాలతో చిలగాటం ఆడుకుంటా మా ప్రాణాల మీద మా యొక్క సమాధుల మీద రైట్ ఒక పాయింట్కి వచ్చారు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ధర్నా చేశారు కంపెనీ ఎత్తేయాలి అని చెప్పేసి అని, దీని మీద చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంతకుముందుకు అదే మాట్లాడి ఈరోజు హెల్త్ క్యాంప్లో కొంతమంది పాల్గొన్నారు. వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లుందంటే హెల్త్ క్యాంప్ అనేది మంచి కాదు చేయొద్దు అని మేము అనట్లేదు. కాకపోతే ఏంటంటే కంపెనీ వల్ల వెలువడే పదార్థాలు ఏవైతున్నాయో తగ్గించి అతి 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 త్వరలో కంపెనీ కూడా ఇక్కడ నుండి ఎత్తివేయాలని మేము స్థానికంగా ఉండే నాయకులు అందరం ఆల్ పార్టీస్. కాలుష్యం అనేది ఎవరైనా పీడ్చుకుంటాం. ఊపిరితిత్తుల సమస్యలు, చిన్నపిల్లలు శ్వాసకోశ ఇబ్బంది, వాళ్ళ క్యాన్సరు, ఇప్పుడు బీపీలు, షుగర్లు ఏజ్ లిమిట్ లేకుండా వస్తున్నాయి. దాన్ని అయితే కంపెనీ యాజమాన్యం వచ్చి దాన్ని కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకుంటాను, తప్పకుండా ఎత్తేస్తాను అని చెప్పేసి మీరు దాని మీద ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఇప్పుడు బీబీ నగర్లో 7,000 ఓటర్లు మొన్న. ఇప్పుడు అట్లా చూస్తే జనాభా 15,000-30,000 ఉంది. ఇప్పుడు అందరికీ నువ్వు హెల్త్ చూపించగలుగుతావా? నీ ఇంట్లో ఉన్న ఇప్పుడు నీకే అయింది హెల్త్ ఇష్యూ అయితే వారం రోజులు నేను కేర్ తీసుకుంటారు. వారం రోజుల తర్వాత హాస్పిటల్ వేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అట్లాంటి సొంత కుటుంబంలో అట్లా అయినప్పుడు ఊరు మొత్తం ఎంఎస్ఎన్ కంపెనీ ఒకటే తీసుకొని చర్యలు తీసుకొని వాళ్ళకి నయం అయిపోయేదాకా ఇంట్లోకి వచ్చి తీసుకొచ్చి పండ్లు, ఫ్రూట్స్, గోళీలు తీసుకొచ్చి చేసే విధానం అయితే ఎంఎస్ఎన్ కంపెనీ కాదు కదా. అక్కడ నివసించేంత రైట్. ఇప్పుడు ఇట్లా నిజంగా వాళ్ళు నిరాకరించిన వాళ్ళే ఈరోజు చర్చ అంటే ఇక్కడ క్యాంప్లో పాల్గొన్నారు. వాళ్ళని ఎలా చూడొచ్చు మరి? ఇప్పుడు నిరాకరించారంటే ఇప్పుడు వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు, వాళ్ళు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఇప్పుడు వాళ్ళు చెడ్డ అయినా మంచి అయినా రావాల్సింది కాబట్టి రావాల్సింది వచ్చిర్రు. ఇప్పుడు కంపెనీ యాజమాన్యం మేము హెల్త్ క్యాంప్ పెడతామంటే ఇది మంచి ప్రోగ్రామే, ఇక రావాల్సి వచ్చింది కాబట్టి రావాలి అంతే. ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అనేది నాయకులకు తెలియదు, మనకు తెలియదు. క్యాంప్ ఏర్పాటు చేయడం వల్ల నిజంగా ఇది తగ్గుతుందా? ఎంఎస్ఎన్ కంపెనీ నుంచి కొంచెం సానుభూతి అనుకోవచ్చా? నేను అదే చెప్తున్నా కదా, దీనివల్ల ప్రభావితం ఏం తెలియదు, దీనివల్ల మనకు ఉపయోగం కూడా ఏం లేదు. ఇలాంటి హెల్త్ క్యాంపులు వారానికి ఒకటి పెట్టిస్తాను నేను ఇక్కడ. ఎయిమ్స్ డాక్టర్లతో మాట్లాడి వారానికి హెల్త్ క్యాంపు 2-3 డాక్టర్లు వస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు షుగర్, బీపీ, థైరాయిడ్ సార్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ హెల్త్ క్యాంప్ అని చెకప్ చేస్తారు అంతే తప్ప వీళ్ళు టాబ్లెట్స్ ఇచ్చి ఏదో ప్రజలను మేము అది చేస్తున్నాం అని అడిగి ఏదో మసిపూరి మారేడుకాయ చేయడానికి తప్ప దీనివల్ల ప్రయోజనం. లాస్ట్ చివరిగా అసలు ఎంఎస్ఎన్ కంపెనీ క్యాంప్ని ఎలా చూస్తారు? వాళ్ళు ఏంటంటే వాళ్ళ జాబ్స్, ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళ డైరెక్టర్ ఏం చేయాలో వీళ్ళు చెప్తారు, వాళ్ళు చేస్తారు అంతే తప్ప ఇట్లాంటి క్యాంపులు దునియా పెట్టవచ్చు. లయన్స్ క్లబ్ వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు కూడా అంటున్నారు ఏంటంటే వారానికి మాకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వారానికి ఒకరిని డాక్టర్ని ఇక్కడ ఫెసిలిటీస్ మేము కల్పించండి, మాకు ఏ హెల్త్ ఉన్నది ఏంటి అని చెప్పి తెలుస్తుంది అని చెప్పేసి. మీరు కోరారా నిజంగా అట్లా? అంటే మేము కోరలేదు. మా సర్పంచ్ మల్లగా సీన్ గారు ఉండి మీరు ఒక షెడ్ పెట్టుకొని అక్కడనే ఒక కంపెనీ పెట్టి డాక్టర్ని పెట్టి అది అంటే డాక్టర్ని పెట్టడం ఎందుకు? కంపెనీ తీసేసి ప్రాబ్లమే ఉండదు కదా.
దానివల్ల అందరూ నిమ్మలంగా బతాం. ఇక్కడ ఉన్న లోకల్లో మాకు ఇబ్బంది అనేది చాలా తగ్గుతుంది. ఒక 4 రోజులు ఎక్కువ బతుకుతామని ఆశ, అంతే తప్ప దాని కంపెనీ వల్ల ఒక 10 సంవత్సరాలు మా జీవన పోరాటం అనేది తగ్గింది చెప్పి మీరు ఏం చేస్తారు అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని మేము కోరుతున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఊరు మొత్తం ఈ వాసననే పీల్చుకుంటున్నాయి. పలానా ఎంఎస్ఎన్ కంపెనీ నుంచి స్మెల్ వస్తుంటే ఇది మా కాలనీకి వేసారు, మాకు మంచిదే. కానీ 20 ఏళ్ళుగా కంపెనీ నడుస్తుంటే మేమేదో మొన్న ధర్నా చేసిన దానికి ప్రతిఫలంగా ఇవాళ ఈ క్యాంప్ వేసారు. ఇంకొకటి ఏంటంటే ఆ వాసన వీడ్చుకొని ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ రిపోర్ట్లు వాళ్ళే ఇస్తారు, టెస్టులు వాళ్ళే ఇస్తారు, రిపోర్ట్లు వాళ్ళే ఇస్తారు. అంటే వీళ్ళు ఏంటంటే ఇసమిస్తా, నేను ఇరుగుడిస్తా అని నేనే ఇస్తా. మళ్ళీ ఆయన వచ్చే 100 రూపాయల ప్రాఫిట్ వల్ల మాకు ఏం ఖర్చు పెడుతున్నా మాకు సంబంధం లేదు. అయినా కానీ ఇది మా కాలనీకి రుద్దిరు, మా కాలనీకి ఒకదానికి రుద్దిరు. మేము ఆడ ధర్నా చేసినామండి. బీబీ నగర్లో ఉన్న నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ క్యాంప్లో పాల్గొన్నారని చెప్పేసి అక్కడి నుంచి యాజమాన్యం చెప్తా ఉంది. అవును, నాయకులు వాళ్ళే, యాజమాన్యం వాళ్ళదే, అన్నీ వాళ్ళే ఉన్నాయి. మాది ఏముంది, మేము స్మెల్ పీల్చుకోవాలి. పలానా నా రోజు ధర్నా చేసిన నాయకులు ఎక్కడ ఉంటారండి? ఇక్కడ ఉండరు. వాళ్ళు ఒక్కరోజు మాటకు వస్తారు, ధర్నా చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ నాయకులు ఎక్కడండి? మేమే కదా వాసన పీల్చుకొని మేమే అన్నీ చంపుకొని ఉన్నది. ఈ క్యాంపింగ్ ఇప్పుడు మాకు వేసిరు, ఓకే, మా దానికి వేసిరు, మా కాలనీకి వేసిరు. ఈ కాలనీలో ఒక 5గురికి క్యాన్సర్, థైరాయిడ్ ఇలాంటివి తేలుతున్నాయి. అంటే ఎన్ని టెస్టులు చేసినా పలానా వాసన వల్ల అని తేలుతుంది. ఓకే, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ప్రత్యేకంగా దీని గురించి ఏం రావట్లేదు వాళ్ళకి. నిజంగా ఇక్కడ ఏరియాస్ అంటే ఇక్కడ ఉన్న పొల్యూషన్స్ వల్ల కానీ లేకుంటే వేరే పొల్యూషన్స్ వల్ల కూడా అవగాహన వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మా కంపెనీ గురించి వచ్చింది అన్న ఒక రీతిలో కూడా వాళ్ళు యాజమాన్యం చెప్పింది. దాని గురించి మీరేం చెప్తారు? యాజమాన్యం చెప్తున్నాం అండి. ఇప్పుడు ఇసమాల్లో ఇస్తారు, ఇరుగుడాల్లో ఇస్తారు, రిపోర్ట్లు వాళ్ళే ఉన్నాయి. మాకు మేమేమన్నా డాక్టర్లను పిలిపించుకొని నువ్వు డబ్బులు పెట్టాయా మేము అన్నామా? అనలేదు. వాళ్ళే కాబట్టి వాళ్ళే రిపోర్ట్లు ఇస్తారు. వేరే ఓకే, మీ ప్రత్యేక డిమాండ్ ఏంది అసలు? ఈ హెల్త్ క్యాంప్ని ఎలా చూస్తారు? మీ డిమాండ్ ఏంటి అసలు? మేము చేసిన ధర్నా ఏంది, కంపెనీని ఎత్తివేయాలని చేసినాం. కానీ ఇటువంటి మాకు కంపెనీ వద్దు. ఇది ఎన్నేళ్ళకైనా మోసమే. ఉంచుకుంటే ఇగో మా కాలనీ మొత్తం తీసుకోమనండి. మేము మా డిమాండ్స్ ఏంటంటే కంపెనీ ఎత్తివేయాలి. ఎయిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. మరి దీని ఉద్దేశం ఏందనేది, పర్మిషన్ ఎవరు ఇచ్చినా అనేది ఎవరికి తెలియదు. ఏమిటికి చేస్తున్నా అనేది యాక్చువల్ ఏంటంటే మీకు ఇంటిమేషన్ ఉంది కదా, మార్నింగ్ నుంచి 4 days నుంచి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంఎస్ఎన్ కంపెనీ తప్పకుండా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి గత 4 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. బీబీ నగర్లో ప్రచారం చేస్తున్నారు. ఇష్టం అదే అండి, అది పెట్టొద్దనేదే ఉద్దేశము. మెయిన్ ఏంటంటే ఈ స్థానికుల నిర్లక్ష్యమా, పాలకుల నిర్లక్ష్యం అనేది అర్థం కావటం లేదు. మామూలుగా చిన్నగా స్టార్ట్ చేసి ఇవాళ పెద్ద బ్రాంచ్ని తయారు చేసి మన ఎంఎస్ఎన్ కంపెనీ దాన్ని ఎట్టి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు, తీసేయాలి. 4 రోజులు టైం తీసుకొని మళ్ళీ యథావిధిగా నడిపించడం జరుగుతుంది. ఓకే, యాజమాన్యం మాతో చెప్పింది, నేను సందర్శించాను కాబట్టి నాతో చెప్పిన విషయం ఏంటంటే 1 monthకు తప్పకుండా దాని రియాక్షన్ ఎత్తేసాము, ఇప్పుడు అలాంటి స్మెల్ ఏం రావట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకున్నారు. వాళ్ళ అంటే నిర్ధారణ చేసిన తర్వాత మేము చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. దాని గురించి సెంట్రల్ నుంచి కమిటీ పొల్యూషన్ కమిటీ రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇలాంటి రిజల్ట్ లేదు. అంటే ఎంతమందికైనా పైసా ఇచ్చేసి ముయించేసేస్తున్నారు వాళ్ళని. కుక్క గాక బిస్కెట్లు వేసినట్టు ఎవరు వాళ్ళకి ఆ డబ్బుతోటి కొనేయడము ఇలాంటివి జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితి ఈ కంపెనీ అనేది ఇక్కడ ఉండడానికి. మీ డిమాండ్స్ ఏంది అసలు? ప్రత్యేకంగా ఇక్కడికి హెల్త్ క్యాంప్ని ఎలా చూస్తున్నారు? మీ డిమాండ్ ఏంది అసలు? డిమాండ్ ఏం లేదు బ్రదర్. ఇక్కడ ఉండే పబ్లిక్, ఇక్కడ తిరిగే పబ్లిక్ కూలినాలు చేసుకొని బతికే వాళ్ళు, ఇంకా ఎంప్లాయీస్ కాదు ఏం లేదు. వాళ్ళు బతుకుంటే వాళ్ళని బతకకుండా మానసికంగా ఏదో రోగాలకు కారణమయ్యే కంపెనీలు ఇక్కడ పెట్టడం అనేది చాలా దారుణం. ఇది ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీస్ అనేది ఓకే, సబ్జెక్ట్ అది కాదు. ఇప్పుడు క్యాంప్ గురించి మీరే చెప్తారు. క్యాంప్ గురించి ఏంటంటే ఆల్రెడీ మెడికల్ ఎయిమ్స్ వాళ్ళు పెడుతున్నారండి. వీళ్ళు పెట్టాల్సిన అవసరం ఏముంది? పర్పస్ ఏంది, వీళ్ళ పర్పస్ ఏంది? ఆ పర్పస్ ఏందో చెప్పాలి కదా, యాజమాన్యం చెప్పాలి. ఇది టెస్ట్ చేస్తున్నాం అని చెప్పి. మేము యాక్చువల్ ఏంటంటే రసాయనాలు వస్తున్నాయి, ఆ కంపెనీ ఉండొద్దు అనే విషయం మాట్లాడితే ఇవాళ 1 month టైం తీసుకొని నువ్వు క్యాంపు చేయడంలో మీ ఉద్దేశం ఏందనేది వాళ్ళ యాజమాన్యమే చెప్పాలి మనం.